ఈ రోజు మనం ఫైనల్ ఓటింగ్స్ ఎలా ఉంది ఏంటి అని ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అందరూ అసలు ఎందుకు జై జవాన్ జై కిసాన్ అప్పుడు అంతే జై కిసాన్ గెలిపించారు, ఇప్పుడు సోల్జర్ గా వచ్చి కళ్యాణ్ గెలిపించేస్తారా అనేసి ఇదొక ఏంటంటే పిఆర్స్ మరీ ఎలా తయారయ్యారంటే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ ని ప్రమోట్ చేయడం కోసం ఇంకొక కంటెస్టెంట్ ని మరీ దారుణంగా తొక్కి పడేస్తున్నారండి. యాక్చువల్ గా కళ్యాణ్ కూడా ఆడుకుంటూనే కదా ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఈ వీడియో చూసాక నేనేదో కళ్యాణ్ పిఆర్ అన్నట్టు నన్ను నా మీద కామెంట్లు వేయకండి. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. బయట కొన్ని పేజెస్ లో చూసాకే మాట్లాడుతున్నానండి ఈ వీడియో. అండ్ నేను నిన్న చెప్పిన వీడియో ప్రకారం డెమోన్ ఏదో ప్లేస్ లో ఉన్నాడని లేదు, అదంతా ఫేక్ అండి. బట్ కాకపోతే ముందు ఓటింగ్స్ తో పోల్చుకుంటే చాలా ముందంజలోనే ఉన్నాడు డెమోన్ పవన్ మాత్రం. అండ్ ఓటింగ్స్ ఎలా ఉంది ఏంటి ఏవీస్ ఏం జరిగాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళాము అంటే చూసాం ఫస్ట్ నుంచి ఎన్నిసార్లు చెప్పినా దీంట్లో చేంజ్ ఉండదు అనమాట. నామినేషన్స్ లో కావచ్చు ఏదైనా కూడా కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లే ఉంది. పోటా పోటీగా ఒకానొక పాయింట్ లో కళ్యాణ్ కూడా టాప్ కి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఫస్ట్ ప్లేస్ తనూజాను కూడా బీట్ చేసి ఫస్ట్ ప్లేస్. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఓటింగ్స్ జస్ట్ ఒక 0.4% డిఫరెన్స్ తో ఉంది. ఇంకా లైక్ ఏంటంటే విన్నర్ కన్ఫర్మ్ వీళ్ళే అన్నట్లు లేదు. కాబట్టి ఓటింగ్స్ అనేది అస్సలు స్ప్లిట్ చేయకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఎవరు విన్ అవ్వాలి అంటే టాప్ 2లో ఉన్న రేస్ లో ఉన్న వాళ్ళనే కాదు, కింద అందులో ఎవరు ఉన్నా కూడా మీరు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకే ఓట్ వేసి సపోర్ట్ చేయండి. ఇంకా డెమోన్ పవన్ విషయానికి వస్తే థర్డ్ ప్లేస్. లైక్ ఏంటంటే డెమోన్ పవన్ కి ఈ 2 వీక్స్ చాలా పాజిటివ్. ఎంత పాజిటివ్ అంటే ప్రతి ఒక్కరి నోట ఈ మాట వస్తుంది, ఫస్ట్ నుంచి ఇలాగే గేమ్ ఆడుంటే కంపల్సరీగా అసలు విన్నర్ రేస్ లో ఉండేవాడు అని. కాకపోతే మనం నిజంగా ఆలోచిద్దాము, డెమోన్ పవన్ ఇన్ని రోజులు అసలు ఈ ట్రాక్ ఎందుకు నడిపాడబ్బా, ఎందుకు ఇంత నెగిటివ్ తెచ్చుకున్నాడు, ఫస్ట్ నుంచి ఇలాగ ఉంటే బాగుండు కదా అని ప్రతి ఒక్కరికి అనిపించింది. నాకు అలాగే అనిపించింది. కాకపోతే కామనర్ గా వచ్చాడు, బయట సపోర్ట్ లేదు. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనము విన్నర్ రేస్కి వెళ్తామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు టాప్ 5కి వచ్చారు, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ లో భయం ఎలా ఉంటుందంటే వెళ్ళిపోతామేమో, ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలి. సో మనం కంటెంట్ ఇట్లా ట్రాక్ అలా ఫిక్స్ అయ్యి వచ్చాడు. అండ్ అక్కడికి వెళ్ళాక కనెక్ట్ అయ్యాడు పాపం. సో అక్కడే ఆగిపోయాడు. తను ఏదైతే రియలైజ్ అయ్యాడు నేను స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సింది, ఇక్కడ మాట్లాడితే ఎక్కడ హర్ట్ అవుతారో అది ఇది అనేసి ఆగిపోయాను, బట్ స్టిల్ నేను మాట్లాడుంటే బాగుండు అని తనకు తనే ఫీల్ అయ్యాడు. అక్కడే చాలా లాగ్ అయ్యాడు అనమాట. లేదు అంటే అసలు డెమాన్ పవన్ వీళ్ళిద్దరిని దూసుకుపోయేవాడేమో. అంటే గేమ్ వైజ్ చూసుకుంటే ఫిజికల్ టాస్క్లు కావచ్చు ఏదైనా. వంట విషయానికి వచ్చాము అంటే మనం చూసాం డెమాన్ ఏ పనైనా కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆ కిచెన్ లో వండుతూనే ఉన్నాడు. తనూజ సంజన గారు ఎవరా అంటే అసలు పని తప్పించుకోవడంలో నంబర్ 1 గా ఉన్నారు. బట్ స్టిల్ ఏదో అక్కడక్కడ చేశారు. బట్ డెమోన్ పవన్ ఎక్కడ తగ్గకుండా వంట విషయంలో కావచ్చు ఏ పని చెప్పినా ఒబీడియంట్ గా చేయడం అంతా బాగుంది. ఒక్క ట్రాక్ ఏదో కొంచెం ఇంకా 5 స్టార్స్ రావడం బాగా అదేంటి ఆ పాయింట్ ని ఎక్కువ హైలైట్ చేయడం ఇక్కడో నెగిటివిటీ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు తన గేమ్ బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నేను నిన్న వీడియోలో చెప్పినట్లు అండ్ ఇప్పుడు చెప్తున్నాను, రీతు ట్రాక్ ఏది పెట్టుకున్నాడో వాట్ ఎవర్ వాళ్ళిద్దరిది మంచి బాండే, వాళ్ళిద్దరికి బాగానే అండర్స్టాండింగ్ ఉంది. మనం వాళ్ళ కోసం కొట్టుకోవడం తప్పితే అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు రీతు ఓట్స్ కూడా మోస్ట్లీ ఏం కాదు, రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రీతు పర్సంటేజ్ ఓట్స్ అంతా డెమాన్ కి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా సంజన గారి విషయం అంటే అసలు సంజన గారు టాప్ 5 లేక వచ్చినప్పటి నుంచి ఎంత చిల్ గా ఎంత రిలాక్స్డ్ గా ఉన్నారంటే మామూలు రిలాక్స్డ్ గా కాదు. ఆవిడ అనుకున్నది ఏంటి, టాప్ 5లో ఉండాలి. ఆవిడకి ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా నేను తీసేసుకొని ఐఎమ్ సంథింగ్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ తో వచ్చారు. అది ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడో ఆ మాటలు జారడం వల్ల కొంచెం డల్ అయ్యారు తప్పితే గేమ్ వైజ్ కావచ్చు. ఎందుకంటే గేమ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ టాస్క్లు కదా, ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోయినంత మాత్రాన ఆవిడ డల్ అని కాదు. బికాస్ ఫిజికల్ టాస్క్ల కంటే గేమ్నే ఆవిడ చుట్టూ తిప్పుకుంది. నిజంగా చాలా ఎమోషనల్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఎలిమినేట్ అవ్వడం, వీళ్ళు సాక్రిఫైజులతో లోపలికి రావడం, ఆ పాయింట్ ని మళ్ళీ రైస్ చేయడం, రీతు దాంట్లో నోరు జారడము, మాధురి గారు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏ దేంట్లోనూ కూడా డల్ అయిపోకుండా మళ్ళీ మళ్ళీ ఏది చేయాలి కొత్తగా ఏది చేయాలి అని కంబ్యాక్ ఇచ్చారు తప్పితే
అక్కడే పడిపోయి ఇంక ఇంతే అని ఆగిపోకుండా కంబ్యాక్ ఇచ్చారు. అందుకే ఈరోజు ఆవిడ టాప్ 5లో నిలిచారనమాట. అండ్ తెలుగు ఆడియన్స్ తెలుసు కదా, ఎవరినైనా కూడా ఎంత ప్రేమతో ఆదరిస్తారంటే, నచ్చారు అంటే అంత ప్రేమతో ఆదరిస్తారు. సినిమాలు కావచ్చు, ఏదైనా. అంటే లాంగ్వేజ్ అనేది పక్కన పెడితే మూవీ బాగుంది, నచ్చింది అంటే నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకంటే ఎవరు అంత ఎక్కువ ఆదరించరు. సో సంజన గారిని బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఓట్స్ కూడా ఓకే. ఆవిడ ఏంటంటే ఆవిడ ఏం సాధించాలనుకున్నారో ఆవిడ సక్సెస్ అయ్యాను అన్న దీంట్లోనే ఉన్నారనమాట. ఇంకా ఇమాన్యువల్ అయితే నిజంగా ఇమాన్యువల్కి బయటకు వచ్చాక అర్థమవుతుంది, ఓ ఇదా నేను మిస్ అయింది అనేసి. నిన్న ఇమాన్యువల్ ఏవి మాత్రం అదిరిపోయిందండి నిజంగా. బికాస్ ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళు ఎంత ఏదైతే ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయో, ఒక హ్యాపీనెస్ ఉంది, ఇటు బాధ ఉంది, గొడవలు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. బాగా ఎమోషనల్ అయ్యాడు. అండ్ వాళ్ళ మదర్ చెప్పారు కదా డైలాగ్, నువ్వు కమీడియన్ గా వచ్చావు, హీరోలా బయటకు రావాలి అని. నిన్న బిగ్ బాస్ ఆ మాట చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అండ్ నిజంగా ఇమాన్యువల్ ఏంటంటే ఆల్రౌండర్ అండి. అసలు బిగ్ బాస్ సీజన్ 9కి పిల్లర్, మెయిన్ పిల్లర్ అనే చెప్పుకోవాలి. ఎక్కడ ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు. అసలు సీజన్ 9లో ఇమాన్యువల్ లేకపోతే కామెడీనే లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదనమాట. కాకపోతే నామినేషన్స్ లేకపోవడం ఒకటి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది. బికాస్ 3 times వచ్చాడు నామినేషన్స్కి. దానివల్ల ఓట్ బ్యాంక్ పెద్దగా పెరగదు కదా, అదొకటి చాలా అంటే చాలా పెద్ద బ్యాక్లాగ్ అయిందనే చెప్పాలి. అండ్ ఇంకా కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోవడం కావచ్చు, స్ట్రాంగ్గా నిలబడ్డం, ఇదంతా పక్కన పెడితే సంజన గారు అండ్ ఇమాన్యువల్ బాండ్ ఏదైతే ఏవీలో వచ్చిందో నిజంగా అదిరిపోయిందండి. బికాస్ సంజన గారు ఇక్కడే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అర్థమవుతుంది. ఎక్కడ కొంచెం కూడా డిఫరెన్స్ చూపి, ఆవిడ ఎలా అయితే నేను కొడుకు కొడుకు అని ఫిక్స్ అయ్యాను, నా బిడ్డ ఇమాన్యువల్ అందో అలాగే ట్రీట్ చేస్తుంది. మొన్న కూడా ఇమాన్యువల్కి కాలు తగిలినప్పుడు కూర్చోబెట్టుకొని ఆ కాలు నొక్కడం కానీ ఏదైనా, వాళ్ళు మనుషులే కదా. అండ్ 3 months ఫ్యామిలీతో కాంటాక్ట్ లేకుండా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎమోషన్స్ ఉంటాయి 100%. అంటే ఏదో యాక్టింగ్ చేసేస్తారు, యాక్టింగ్ ఎన్ని రోజులని చేస్తారు, యాక్టింగ్ ఇంకేం యాక్టింగ్ చేస్తారు. సో ఇమాన్యువల్ అలా ఉంది. ఇంకా తనుజ వర్సెస్ కళ్యాణ్ చూసుకుంటే చాలా మంది అంటున్నారు, కళ్యాణ్ ఏంటి పప్పెట్ లాగా అయిపోయాడు, ఏది చెప్పినా కసిరించుకున్నా విసుక్కున్నా, అంటే తనుజ ఏది చేస్తే అది పడుతున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం. ఆయనకి ఆవిడ మీద ఆ ఎఫెక్షన్ ఉంది, ఆ బాండ్ ఏర్పడింది, ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో. సో దాన్ని మనం జడ్జ్ చేయలేము. బట్ స్టిల్ ఎవరికి అనిపించింది వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళిద్దరు మాత్రం ఓటింగ్స్ అని అంటే విన్నర్ అనేది 1 side అవ్వలేదు. ఇంకా స్టిల్ ఓటింగ్స్ కంపల్సరీగా మీరు ఎవరిని విన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి. తనుజ గారికి ఏంటి అంటే మన సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఫస్ట్ నుంచి నామినేషన్స్లోకి రావడం, టాప్లో ఉండడం, పిఆర్ ప్రమోషన్స్ ఎక్కువ, అన్ని ప్రతిదీ టాప్లో ఉండడం. ఇంకా ఛాన్సెస్ ఏంటంటే ఎలాగూ తను కన్నడ అమ్మాయి, సో మన తెలుగు ఆడియన్స్ ఎలాగో బాగా ఆదరించేశారు. అండ్ కన్నడలో ఏంటంటే వాళ్ళకి ఉంటుంది కదా మన అమ్మాయి మనం గెలిపించుకోవాలి అనేసి, సో అటు సైడ్ ఓటింగ్స్ బాగా పడుతున్నాయి. ఇది హాట్స్టార్ ప్రకారం మాత్రమే, బట్ మిస్డ్ కాల్స్లో అవంతా ఎగ్జాక్ట్గా మనకు తెలియదండి. బట్ స్టిల్ పదే పదే చెప్తున్నాను, మీరు ఎవరిని విన్ చేయించాలనుకుంటున్నారో డోంట్ స్ప్లిట్ ద ఓట్స్. బికాజ్ ఎందుకంటే అంటే టాప్లో ఉన్నారు. నా రివ్యూ అనే కాదు, ఎవరిది రివ్యూ చూసైనా కూడా మీరు ఓట్స్ స్ప్లిట్ చేయకండి. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళకే వేయండి. అండ్ థర్డ్ పొజిషన్కి మాత్రం ఇమాన్యువల్ డెమాన్ కొట్టుకుంటున్నారు. మరి ఎవరు థర్డ్ వస్తారో చూడాలి. ఫైనల్గా అయితే ఇలా ఉంది. అండ్ ఏవీస్ కూడా కళ్యాణ్ ఏవి మేబీ లాస్ట్లో అవ్వడం వల్ల కళ్యాణ్కి ఏమన్నా అన్యాయం జరుగుతుందా అని కూడా ఉంది. బట్ స్టిల్ ఎందుకంటే మనో టికెట్ ఫినాలే గెలవడం ఆ వీక్ ఎక్కువ కనిపించలేదు. ఎలాగైతే ఓటింగ్స్ మాత్రం పోటాపోటీగా జరుగుతున్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మరి ఎలా చూద్దాం, అదేంటి లేడీ విన్నర్ అవుతారా లేకపోతే కామనర్ విన్ అవుతాడా, ఎవరు విన్ అవుతారనేది ఇంకా 2 days, 3 daysలో తెలిసిపోతుంది అనమాట మనకి. మీరైతే మీ ఓట్స్ వేయడం ఆపద్దండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.